అమెరికాలోని న్యూజెర్సీలో క్రిస్మస్ వేడుకలు గ్రాండ్గా జరిగాయి. ఎడిసన్లోని ఫ్రెండ్లీ బైబిల్ చర్చ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేశారు. ఇక క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చ్ పాస్టర్ ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. సినీ నటి కాంగ్రెస్ నేత దివ్యవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు నిర్వహించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాసులు క్రిస్మస్ వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఎడిసన్లోని ఫ్రెండ్లీ బైబిల్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేశారు. సినీ నటి కాంగ్రెస్ నేత దివ్యవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాస్టర్ ప్రేమ్ కంకనాల, సిస్టర్ ఎస్తేర్ కంకనాల తదితరుల ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు నిర్వహించడం పట్ల దివ్యవాణి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. జీసస్ చరిత్ర గొప్పతనాన్ని తెలియజేస్తూ చిన్నారులు స్పెషల్ స్కిట్ చేశారు. చిన్నారుల అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సందర్భంగా జీసస్ని కీర్తిస్తూ పాటలు పాడారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భక్తి గీతాలు అలరించాయి. క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ ప్రేమ్ కంకనాల ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఇక న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్లో నెలకొన్న ఫ్రెండ్లీ బైబిల్ చర్చ్ గురించి పాస్టర్లు వివరించారు. చర్చిలో జరిగే ఆరాధనలతో పాటు పలు కార్యక్రమాల గురించి వివరించారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు నిర్వహించడం పట్ల ప్రవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. సహోదరి ఈరోజు క్రిస్మస్ పండుగ ఇక్కడ అమెరికా న్యూజెర్సీ పండుగలో ఫ్రెండ్లీ బైబిల్ చర్చ్ తరఫున నేను ఇక్కడ ఆరాధన కార్యక్రమాన్ని క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాము. మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం కూడా క్రిస్మస్ మరి పండుగ సందర్భంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మరి ఆ యొక్క పార్టీ మరి కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి గారి మరి మంత్రివర్గానికి సంబంధించినటువంటి వారు మరి మనతోటి మరి ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి సినీ యాక్టర్ తర్వాత ప్రభు నమ్ముకున్నటువంటి సోదరి సిస్టర్ దివ్యవాణి గారు కూడా మనతోటి ఉన్నారు. ఆమె కూడా క్షణాల్లో క్రిటిక్స్ ఇస్తారు. మీరు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఆంధ్రాలో ఉన్నటువంటి వైఎస్ జగన్ గారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు, మరి మంత్రివర్యులు పెద్దలు అందరికీ కూడా మరి శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. మోడీ గారి కొరకు మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళలో కూడా మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. మరి మమ్మల్ని అందరినీ మైనారిటీ అన్నా కూడా క్రీస్తు మాకు మెజారిటీ అండి. కాబట్టి మరి మైనారిటీగా ఉన్న వాళ్ళని కూడా ఈక్వల్గా చూడవలసిందిగా ప్రభుత్వానికి మరి మొరపెట్టుకుంటున్నాము. ముఖ్యంగా మణిపూర్లో చాలా అలకల్లోలం ఉంది. అక్కడ క్రైస్తవులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వారిని దర్శించి వారిని కూడా సహాయం చేయవలసిందిగా వచ్చు. మరొకసారి తెలుగు వారందరికీ మరి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆయన పుట్టుక ఆనందంతో మీ అందరికీ మరి గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సాక్షి వ్యూయర్స్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. గాడ్ బ్లెస్ యూ. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఫ్రెండ్లీ బైబిల్ చర్చ్ ఎడిసన్లో ఉంటుంది. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారం 11 o'clockకి ఉంటుంది. తర్వాత భోజనాలు ఉంటాయి. హిల్టన్ గార్డెన్ ఎడిసన్ న్యూజెర్సీ USA. మీ బంధువులు కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఇక్కడ పంపించండి. మేమందరము ఒకరికొకరు ప్రేమించుకుంటాం. మా బంధువులు లేదు, ఎవరు లేదు. ఇక్కడ ఉన్నవారే మాకు బంధువులు, అమ్మలక్కలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. ఈ సమయంలో మరి దివ్యవాణి గారు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఆయా రాష్ట్రాల దేశాల ప్రజలందరికీ, అధికారులకి, ముఖ్యమంత్రికి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ లోకంలో అనేక మందికి లేనటువంటి పేరు యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉన్నటువంటి పేరు పాపులకు స్నేహితుడు. సో మరి ఇండియాలో సహోదరుల ద్వారా మరి దేవుడు ఈ ఫ్రెండ్లీ బైబిల్ ఆయనతో స్నేహం చేస్తేనే తెలుస్తుంది ఆయన ఎంత మంచివాడని. దాని నుంచి ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను చెప్తుంది ఏంటి అంటే, యేసయ్య అంటే కులం కాదు, మతం కాదు, ఆచారం కాదు, అది ఒక మార్గము మాత్రమే. ఆయన మంచి మార్గాన్ని మనకు తీసుకెళ్లేవాడు. ఆ మార్గం మన ఎక్కడికి తీసుకెళ్తుందంటే ప్రతి మనిషి ఆశ చనిపోయినాక మన నరకంలో ఉండకూడదు, స్వర్గంలో ఉండాలని. అక్కడికి వెళ్ళడానికి ఆయన మార్గము మాత్రమే. ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్న దైవజనులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇది మత మార్పిడి అన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించండి. ఇది మనసు మాత్రమే మార్చేవాడు దేవుడు, మార్గాన్ని మార్చేవాడు దేవుడు. అలానే మరి నేను కాంగ్రెస్లో జాయిన్ అవ్వటం, మరి ప్రభు నిమిత్తమై నేను ఇక్కడికి అమెరికాకి రావటం, రేవంత్ రెడ్డి గారికి ప్రమాణ స్వీకారం ఒకటి నేను లేకపోవటాన్ని బట్టి నేను బాధపడుతున్నాను. అయినప్పటికీ కూడా
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆయనకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేవుడు అధికారులకు ఇచ్చినటువంటి హృదయాన్ని మరి ఆయన జ్ఞానంతో ఈ యొక్క రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక దృక్పథంతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మాజీ ముఖ్యమంత్రులకి అందరికీ కూడా అండ్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటున్నాను. ఒక్కటేనండి, మనం దేవుడి దగ్గరికి వెళ్తే వరాలు అడుగుతాం, అయ్యా నాకు పిల్లలు ఇవ్వు, డబ్బులు ఇవ్వు, ఆరోగ్యాలు ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని మనం అడుగుతున్నటువంటి టైంలో ఆయనే ఒక వరంగా మన దగ్గరికి వచ్చేసాడు. అది యేసుక్రీస్తు. ఆ వరాన్ని నువ్వు పట్టుకుంటే అన్నీ నీతో ఉన్నట్టే. సో దట్ ఈస్ యేసయ్య, దట్ ఈస్ క్రిస్మస్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ 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 క్రిస్మస్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.